అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా మీద టారిఫ్లను సగానికి సగం తగ్గనున్నాయి. ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ టారిఫ్లపై క్లారిటీ ఇచ్చారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నామనే సాకుతో భారత్ పై అదనంగా 25% టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు వేసిన 25%తో కలిపి భారత ఎగుమతులపై మొత్తం 50% టారిఫ్లు అమల్లో ఉన్నాయి. అమెరికా ఒత్తిడితో రష్యా చమురు దిగుమతులను భారత్ భారీగా తగ్గించింది. దీన్ని విజయంగా పరిగణిస్తున్న ట్రంప్ సర్కారు క్రూడ్ కొనుగోళ్ల పేరుతో వేసిన 25% టారిఫ్లను ఎత్తేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక రెండు మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే టారిఫ్లు 15%కి తగ్గే అవకాశం ఉంది. ఇండియా ఎగుమతులను ట్రంప్ టార్గెట్ చేయడంతో రూపాయి విలువ ఘోరంగా పడిపోతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ చరిత్రలోనే అత్యంత తక్కువగా 92 స్థాయికి దిగజారింది. ఎగుమతులపై అమెరికా సుంకాలను తగ్గిస్తే రూపాయి గణనీయంగా కోలుకుంటుంది. రూపాయి విలువ 5% రికవర్ అయితే, అంటే ప్రస్తుతం ఉన్న 92 నుంచి 87, 88 స్థాయికి వస్తే గోల్డ్ రేట్ 10 గ్రాములపై 8,000 తగ్గుతుంది. ఒకవేళ రూపీ వాల్యూ 10% పెరిగితే గోల్డ్ రేట్ 15,000 నుంచి 20 వరకు తగ్గుతుంది. ఎందుకంటే మనం వాడే బంగారంలో 90%కి పైగా విదేశాల నుంచే కొంటున్నాం. దానికి డాలర్లలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అంటే డాలర్ విలువ తగ్గితే గోల్డ్ రేటు కూడా తగ్గుతుంది. మరోవైపు కేంద్ర బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకాలు, ఇతర ట్యాక్సులు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. విదేశాల నుంచి వ్యక్తిగతంగా తెచ్చుకునే బంగారం పరిమితులు కూడా పెంచే ఆలోచనలో ఉన్నారట. ఈ వార్తలు నిజమైతే గోల్డ్ రేట్ 2 నుంచి 3,000 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. బంగారం ధరలు పడిపోతే దానికి మరో సైడ్ ఎఫెక్ట్ ఉంది. అదేంటంటే స్టాక్ మార్కెట్ బౌన్స్ అవుతుంది. భారత్ మీద అమెరికా టారిఫ్లు తగ్గిస్తే స్టాక్ మార్కెట్లు పరుగులు పెడతాయి. ఇప్పటి వరకు మన మార్కెట్లో షేర్లు అమ్మేసి వెళ్లిపోతున్న విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ వెనక్కి వస్తారు. అదే జరిగితే రూపాయి మరింత బలపడుతుంది. అప్పుడు బంగారం రేటు ఇంకా తగ్గుతుంది.